హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో లాస్ట్ క్లాస్లో ఇన్సెట్ మెనూలో షేప్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే షేప్స్ని యూజ్ చేసి డిజైన్స్, లోగోస్ ఎలా క్రియేట్ చేయాలి, అంటే కస్టమ్ షేప్స్ని ఎలా తయారు చేయాలి అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ ఇన్సెట్లోనే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మనం ఆల్రెడీ కవర్ పేజ్ డిస్కస్ చేసాం, బ్లాంక్ పేజ్ డిస్కస్ చేసాం, పేజ్ బ్రేక్ డిస్కస్ చేసాం, అలానే టేబుల్ ఆప్షన్స్ కూడా డిస్కస్ చేసాం. తర్వాత పిక్చర్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఆఫ్లైన్ పిక్చర్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలానే ఆన్లైన్ పిక్చర్స్ త్రూ ఇంటర్నెట్ మనం ఏమైనా పిక్చర్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలానే షేప్స్, ఓకే, అలానే స్మార్ట్ ఆర్ట్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాసెస్ అన్ని చూడండి. ప్రీవియస్ క్లాసెస్ విన్న తర్వాత ఈ క్లాస్ వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటంటే ఒక టాపిక్ ఇంకొక టాపిక్ రిలేటెడ్గా ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు టాపిక్ వింటే కొత్తగా అనిపిస్తుంది. ప్రీవియస్ వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోస్ అందరూ చూస్తున్నారు. సో వీడియోస్ చూస్తూ కింద లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో లైక్ అనేది కంపల్సరీ చేయండి. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఒకసారి లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే అందరికీ ఎక్కువ రీచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చార్ట్ ఆప్షన్ ఉంది చూడండి. ఇందులో చార్ట్లో ఇక్కడ చూడండి, మీరు చార్ట్ అనేది క్లిక్ చేయగానే మనం ఇన్సర్ట్లోనే చేస్తున్నామండి ఆప్షన్స్ అన్ని, ఇంకా ఇన్సర్ట్ కంప్లీట్ అవ్వలేదు. ఇన్సర్ట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. సో చార్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇందులో చార్ట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కాలమ్ చార్ట్, లైన్ చార్ట్, పై చార్ట్, చూడండి ఇక్కడ మోడల్స్ కనిపిస్తున్నాయి. బార్ చార్ట్స్, ఏరియా చార్ట్, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇందులో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏ మోడల్ చార్ట్ కావాలో ఆ మోడల్ క్లిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలమ్ చార్ట్ తీసుకున్నాను. ఇది తీసుకొని ఓకే అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అయింది చూడండి పైన. ఇది ఎక్సెల్ షీట్. ఇది మన రెగ్యులర్ ఎంఎస్ వర్డ్ లో ఉన్న మనం ఇన్సర్ట్ చేసిన చార్ట్ మోడల్. సో ఈ చార్ట్ అనేది ఎలా క్రియేట్ అయింది, బేస్డ్ ఆన్ టేబుల్. సో ఇక్కడ టేబుల్ కూడా మనకి ఎక్కడ చూడండి ఆటోమేటిక్గా ఎక్సెల్ అనేది ఓపెన్ అయింది. సో ఎక్సెల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఎక్సెల్లో ఉన్న టేబుల్ని ఇందులో మనం ఏదైతే డేటా ఉందో బేస్డ్ ఆన్ దిస్ డేటా హియర్ ఇట్ విల్ జనరేట్ ది చార్ట్, కాలమ్ చార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే నేమ్స్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రవి, హరి, క్రిష్, శ్రీను, సమ్ నేమ్స్. ఈ పైన ఇవి ఏదైనా సబ్జెక్ట్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. సో ఇది కిందన వాళ్ళ మార్క్స్ అనుకోండి, మార్క్స్ ఆర్ గ్రేడ్ ఆర్ సిపిజిఏ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 85, 95 చూడండి కిందన. సో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, కలర్ ఇండికేషన్ కూడా వస్తుంది చూడండి ఇక్కడ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, బ్లూ కలర్ ఎంఎస్ వర్డ్, ఆరెంజ్ కలర్ ఎక్సెల్, అలానే గ్రే కలర్ పీపీటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, టేబుల్లో ఓన్లీ వర్డ్ బ్లూ కలర్ ఏముంది, ఎంఎస్ వర్డ్కి నేను ఆప్షన్స్ మారుస్తున్నాను. నేను ఇచ్చిన మార్క్స్ని బట్టి ఆటోమేటిక్గా చూడండి ఆ పర్సన్కి ఆ చార్ట్ కాలమ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 65 ఇచ్చాను, ఎవరికి, శ్రీను. సో ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా చూడండి శ్రీను అనేది చార్ట్ క్రియేట్ అయింది ఇక్కడ. సో ఇలా ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, మనం ఇచ్చిన మార్క్స్ని బట్టి. ఇప్పుడు చూడండి రవి అనే క్యాండిడేట్కి ఎక్సెల్ నేను ఇక్కడ మార్క్స్ పెడుతున్నాను 65, ఓకే. అలానే హరి అనే క్యాండిడేట్కి మార్క్స్ పెడుతున్నాను 78, సో 96. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏమవుతుంది, చార్ట్ అనేది ఆటోమేటిక్గా అదే క్రియేట్ అవుతుంది. అలానే పవర్ పాయింట్ 45, 68, 69, 35. ఇలా ఇచ్చాను. జస్ట్ దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేయగానే చూడండి ఇక్కడ చార్ట్ అనేది క్రియేట్ అయిందా. సో ఇది రవి రిలేటెడ్ డేటా, ఇది హరి డేటా, క్రిష్ డేటా, ఇది శ్రీను డేటా. ఇక్కడ ఇండికేషన్స్ ఉన్నాయి చూడండి, బ్లూ కలర్ ఎంఎస్ వర్డ్, ఆరెంజ్ కలర్ ఎక్సెల్, అలానే గ్రే కలర్ పవర్ పాయింట్. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ చార్ట్ ఇన్సర్ట్ చేశారో పైన చూడండి డిజైన్, ఫార్మెట్ మెనూ రెండు ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. మీరు పిక్చర్ ఇన్సర్ట్ చేసినా, షేప్ ఇన్సర్ట్ చేసినా, క్లిప్ ఆర్ట్ ఇన్సర్ట్ చేసినా ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఇక్కడ డిజైన్, ఫార్మెట్ అనే మెనూస్ యాడ్ అవుతాయి. సో ఫార్మెట్లో ఏముంటాయి, ఆ షేప్స్కి కలర్స్ మార్చుకోవడం, టెక్స్ట్కి కలర్స్ మార్చుకోవడం, అలానే షేప్స్కి అవుట్లైన్ పెట్టుకోవడం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సేమ్ అవే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, అవుట్లైన్ కలర్స్ మార్చుకోవడం కానీ. ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ సెలెక్ట్ చేసాం అనుకోండి, షేప్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఇక్కడ మార్చుకోవచ్చు ఇలా. ఓకే, అలాగ మనకి ఏంటంటే ఫార్మేట్ మెనూ యూస్ చేసి ఇక్కడ ఉన్న షేప్స్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు.
అలానే ఇవన్నీ కూడా టెక్స్ట్ రిలేటెడ్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి టెక్స్ట్ సెలెక్ట్ చేశాను, చార్ట్ టైటిల్ అని సెలెక్ట్ చేయగానే టెక్స్ట్ ఆప్షన్స్ అన్ని హైలైట్ అయ్యాయి చూడండి. మామూలుగా మీరు షేప్ క్లిక్ చేయండి, షేప్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఆప్షన్స్ అన్ని డియాక్టివేట్ అయిపోయాయి చూడండి, హైలైట్ అవ్వలేదు. సో అంటే ఇవన్నీ కూడా ఏంటి, టెక్స్ట్ రిలేటెడ్ ఆప్షన్స్. అంటే మీరు టెక్స్ట్ ని క్లిక్ చేస్తేనే హైలైట్ అవుతాయి. తర్వాత పొజిషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టెక్స్ట్ ర్యాప్ ఆల్రెడీ చెప్పాను, బ్రింగ్ ఫ్రంట్ సెండ్ బ్యాక్ ఆల్రెడీ చెప్పాను. సో సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి. పిక్చర్ రిలేటెడ్, షేప్ రిలేటెడ్ ఏవైతే మనం ఫార్మాట్ మెనూలో యూస్ చేసామో సేమ్ అవే ఆప్షన్స్ ఇందులో కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనం యూస్ చేసి మార్చుకోవచ్చు. అలానే డిజైన్ లోకి వెళ్ళండి. డిజైన్ లో చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏముంది మనకి, చేంజ్ కలర్స్. అంటే ఒకవేళ మనం చార్ట్ కి కలర్స్ మార్చుకోవాలి చూడండి, ఇలా చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్స్. మీకు ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్. అలానే ఇక్కడ చార్ట్ కి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ చార్ట్ సెలెక్ట్ చేశాను. ఈ చార్ట్ లో ఏమైంది, ఇక్కడ చూడండి మార్క్స్ అనేవి టాప్ కార్నర్ లో మనకి ఇక్కడ ప్లేస్ అయ్యాయి. అలానే ఇంకొక మోడల్ తీస్తున్నాను చూడండి, ఈ మోడల్లో చూడండి ఇది నార్మల్ మనకి ఎలా వచ్చింది, గ్రేడియంట్ టైప్ లో వచ్చింది. అలానే ఇంకొక మోడల్ తీస్తున్నాను చూడండి, ఈ మోడల్ చూడండి సమ్ బ్యాక్గ్రౌండ్ అనేది ప్యాటర్న్ టైప్ లో వచ్చింది. అలానే ఇది ఒక మోడల్ చూడండి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ ఇందులో సెలెక్ట్ చేసుకోవడమే. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి, డిజైన్ లో ఉన్నాయి. ఓకే, సో డిజైన్ లో మనకు నచ్చిన మోడల్స్ అన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఆల్రెడీ మనం టేబుల్ క్రియేట్ చేసాం, బేస్డ్ ఆన్ టేబుల్ చార్ట్ అనేది జనరేట్ చేసాం. ఇప్పుడు నాకు అగైన్ మళ్ళీ ఈ చార్ట్ డేటాని ఎడిట్ చేయాలి. అంటే బై మిస్టేక్ నాకు ఇక్కడ రవి అనే క్యాండిడేట్ కి నేను ఎక్సెల్ మార్క్స్ రాంగ్ ఎంటర్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి, ఎక్సెల్ లో టేబుల్ ఓపెన్ చేసి డేటాని మోడిఫై చేసుకోవాలి. దానికి ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ ఉంది, ఎడిట్ డేటా. సో ఎడిట్ డేటా యూస్ చేసి ఎడిట్ డేటాని క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఏమవుతుంది చూడండి, సేమ్ అదే ఎక్సెల్ షీట్ ఓపెన్ అయింది చూసారా. సో ఇందులో మళ్ళీ మీకు ఎలా కావాలంటే అలాగ మనం డేటాని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 35 ఉంది కదా, దాన్ని నేను ఏం చేశాను 48 కింద మార్చాను. సో ఆటోమేటిక్గా బార్ అనేది చేంజ్ అవుతుంది, కాలం హైట్ అనేది చేంజ్ అయింది. సో అలా వన్స్ మనం టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత టేబుల్ని మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు ఫార్మాట్ ఆప్షన్స్కి వెళ్ళి కలర్స్ అవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది చార్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ చేంజ్ చార్ట్ టైప్. ఒకవేళ నాకు ఈ కాలం టైప్ చార్ట్ కాకుండా వేరే మోడల్ కావాలనుకోండి, క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ లైన్ టైప్ కావాలా లేదంటే పై టైప్ కావాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పై టైప్ ఇచ్చాను, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, చార్ట్ అనేది చేంజ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ చేంజ్ చార్ట్ టైప్ లోకి వెళ్ళి మీకు నచ్చిన మోడల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఓకే. సో ఇది బేసిక్ గా ఒక టేబుల్ ఫార్మేట్ ని చార్ట్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనేది. సో మీకు ఫస్ట్ బేసిక్స్ అంటూ ఒకసారి తెలిస్తే ఈ చార్ట్స్ లో అడ్వాన్స్డ్ ఇంకా చాలా ఉంటాయి. ఫర్దర్ క్లాసెస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనే ఒక టాపిక్ ఉంటుంది, అందులో ఈ అడ్వాన్స్డ్ టేబుల్స్ మనం ఇంకా కస్టమైజ్ చేసి ఇంకా ప్రొఫెషనల్ గా ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ ఫర్దర్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు చార్ట్ అవసరం లేదనుకుంటే చార్ట్ సెలెక్ట్ చేసి డిలీట్ అనండి, ఆటోమేటిక్గా చార్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇది ఇన్సర్ట్ లో ఉన్న చార్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ అని ఉంది. జనరల్గా మనం మొబైల్లో స్క్రీన్ షాట్ యూజ్ చేస్తాం. అంటే జస్ట్ ఫింగర్స్ ఇలా డ్రాగ్ చేసినా లేదంటే ఆ పక్కన పవర్ బటన్ వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసినా ఎలా అయితే మనకి స్క్రీన్ షాట్ వస్తుందో అలాగా సిస్టంలో కూడా మనం ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ షాట్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి స్క్రీన్ క్లిప్పింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీకు ఏం ఓపెన్ అయింది, డెస్క్టాప్ ఓపెన్ అయింది చూడండి. సో డెస్క్టాప్ మీద మీకు ఏ పిక్చర్ కావాలో పిక్చర్ని జస్ట్ మౌస్ తోటి ఇలా డ్రాగ్ చేసుకుని సో ఇలా మీరు క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ సెలెక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా ఇక్కడ చూడండి మీకు పిక్చర్ కింద ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. సో ఇలా అర్థమైందా. సో మళ్ళీ ఇంకొకటి చేస్తున్నాను చూడండి, మళ్ళీ ఏం చేయాలి, ఇన్సర్ట్ లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ లో స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ స్క్రీన్ షాట్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిప్పింగ్ తీసుకోండి. ఇప్పుడు మీకు ఇందులో ఏ పిక్చర్ కావాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కార్నర్ లో ఉన్న లైక్ కామెంట్ షేర్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ యాడ్ అయింది. ఓకే, సో అగైన్ మళ్ళీ ఎప్పుడైతే పిక్చర్ ఇన్సర్ట్ చేసామో అగైన్ యూ విల్ గెట్ ఫార్మాట్ మెనూ. సో ఇక్కడ పిక్చర్ ఇన్సర్ట్ చేసిన తర్వాత పిక్చర్ని ఫ్రీగా మూవ్ చేయలేమని చెప్పాను కదా, పిక్చర్ని ఫ్రీగా మూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఫార్మాట్ మెనూలో వ్రాప్ టెక్స్ట్ లోకి వెళ్ళి ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి, ఫ్రీగా మనం పిక్చర్ని మూవ్ చేసుకోవచ్చు. అర్థమైందా. సో ఇలా చూడండి, ఇది ఎప్పుడైతే మీరు ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ ఆప్షన్ ఇచ్చారో దెన్ అప్పుడు మనకి ఏమవుతుంది, పిక్చర్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఏ పిక్చర్ అయినా సరే ఇలా మనం ఫ్రీగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో, పిక్చర్ ఇన్సర్ట్ చేసి పిక్చర్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అనేది. సో ఇదేంటంటే డెస్క్టాప్ని డైరెక్ట్గా మనం స్క్రీన్ షాట్ తీసుకుని ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లు పిక్చర్ కింద ఇన్సర్ట్ చేయడం.
సో నాకు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విండో రన్నింగ్ విండో మనం ఓపెన్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే లైక్ ఇక్కడ డెస్క్టాప్ మీద ఉన్న ఒక పిక్చర్ ఓపెన్ చేశాను, ఒక ఇమేజ్ అనేది ఓపెన్ చేశాను, సంథింగ్ ఇలా ఒక ఇమేజ్ అనేది ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నాకు ఈ ఇమేజ్ని ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో నేను పిక్చర్ కింద ఇన్సర్ట్ చేయాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి. సో అగైన్ సేమ్, అంటే మీరు ఏ విండో అయితే పిక్చర్ స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నారో ఆ విండో ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇలా ఓపెన్ చేసి పెట్టిన తర్వాత ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఇన్సర్ట్లో స్క్రీన్ షాట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కంప్లీట్ మీరు ఓపెన్ చేసిన విండో మొత్తం కావాలనుకోండి, ఇక్కడ చూడండి అవైలబుల్ విండోస్ అని ఉంది కదా, అక్కడ మనకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే ఆ విండో డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఓకే, నాకు అలా విండో మొత్తం కాదు, నాకు కావాల్సిన పిక్చర్ని నేను సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, స్క్రీన్ షాట్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ క్లిప్పింగ్ తీసుకోండి. సో స్క్రీన్ క్లిప్పింగ్ ఆప్షన్ తీయగానే మీరు ఏదైతే విండో ముందు ఓపెన్ చేసి పెట్టుకుని ఉన్నారో ఆ విండో కనిపిస్తుంది. ఇందులో మీకు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, సో ఆటోమేటిక్గా విండో ఇక్కడ యాడ్ అయిపోతుంది. అర్థమైంది కదా. సో బై డిఫాల్ట్ మీకు ఏమొస్తుంది, స్క్రీన్ షాట్ డెస్క్టాప్ వస్తుంది. సో డెస్క్టాప్ కాకుండా మీకు నచ్చిన ఏదైనా పిక్చర్ కావాలనుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ పిక్చర్ని కానీ ఆ పర్టికులర్ అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ రన్ ఓపెన్ చేసి సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. సో నోట్ ప్యాడ్లో నాకు ఏంటంటే ఇక్కడ ఈ మెనూ ఉంది కదా, సో ఈ మెనూ ఇలా నాకు ఈ టైటిల్ బారు తర్వాత ఈ మెనూ బారు ఈ పార్ట్ అంతా నాకు క్లిప్ పార్ట్ కింద కావాలి. సో అగైన్ మళ్ళీ ఏం చేయాలి అంటే పిక్చర్ కింద కావాలి, స్క్రీన్ షాట్ తీయాలి. ఇన్సర్ట్లో స్క్రీన్ షాట్ ఆప్షన్కి వెళ్ళండి, స్క్రీన్ క్లిప్పింగ్కి వెళ్ళండి. సో విండో ఓపెన్ అయింది కదా. సో ఇందులో మీకు ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. యాడ్ అయింది ఇక్కడ. సో ఇలా దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అది స్క్రీన్ షాట్ ఆప్షన్ అంటే బై డిఫాల్ట్ మనకి ఏమొస్తుంది, డెస్క్టాప్ వస్తుంది. లేదు వేరే ఏదైనా విండో కావాలి, ఏదైనా పిక్చర్ కావాలి, ఏదైనా అప్లికేషన్ మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి అనుకుంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ ఓపెన్ చేసి సో ఇన్సర్ట్ మెనూకి వచ్చి స్క్రీన్ షాట్ యూస్ చేసి మనం స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో ఇందులో మనకి చూడండి పేజెస్ అనే మెనూ కంప్లీట్ అయింది, టేబుల్ మెనూ కంప్లీట్ అయింది, అలానే ఇలిస్ట్రేషన్లు ఇవన్నీ కంప్లీట్ చేసాం. ఇవన్నీ కూడా కంప్లీట్ మనకి ఏంటి పిక్చర్ రిలేటెడ్ ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి హైపర్ లింక్ అని ఒక ఆప్షన్ ఉంది, హైపర్ లింక్. సో హైపర్ లింక్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఆటోమేటిక్గా ఒక మ్యాటర్ తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. సో ఇలా మ్యాటర్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మినిమైజ్ చేశాను. డెస్క్టాప్ మీద ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇదే పిక్చర్ తీసుకోండి, ఇక్కడ సంథింగ్ ఒక పిక్చర్ ఉంది, ఇక్కడ కేవీ అని ఒక ఫైల్ ఉంది. మామూలుగా నేను కేవీ అనే ఇమేజ్ ఓపెన్ చేయాలనుకోండి, జస్ట్ దాన్ని నేను డబల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, జనరల్ ప్రొసీజర్ ఇది. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే నా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ డాక్యుమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏదైనా ఒక వర్డ్ ఏదైనా తీసుకోండి, లైక్ ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నాకు డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది, సంథింగ్ మీకు నచ్చిన వర్డ్ ఏదో ఒకటి ఇలా తీసుకోండి. ఈ డాక్యుమెంట్ అనే వర్డ్కి ఆ పిక్చర్ డెస్క్టాప్ మీద ఏదైతే కేవీ అనే పిక్చర్ ఉందో ఆ పిక్చర్ ఈ డాక్యుమెంట్ అనే ఫైల్కి లింక్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అలా లింక్ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఈ డాక్యుమెంట్ అనే వర్డ్ని క్లిక్ చేస్తే ఈ డాక్యుమెంట్ అనే వర్డ్కి మీరు ఏదైతే ఫైల్ లింక్ ఇచ్చారో, అంటే ఇక్కడ లింక్ ఏమివ్వచ్చు, ఫైల్ ఇవ్వచ్చు, ఫోల్డర్ ఇవ్వచ్చు, ఒక ఇమేజ్ ఇవ్వచ్చు, ఏదైనా ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు, ఏదైనా సరే మనం లింక్ అనేది పెట్టుకోవచ్చు. అంటే మన ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్లో ఏదైనా ఒక వర్డ్కి సో వేరే ఇంకొక అప్లికేషన్ కానీ పిక్చర్ కానీ ఫోల్డర్ కానీ ఫైల్ కానీ ఇమేజ్ కానీ లింక్ ఇవ్వాలి అంటే దాన్నే మనం ఏమంటాం, హైపర్ లింక్. చూడండి ఎలా ఇవ్వాలి లింక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి డాక్యుమెంట్ అని ఉంది కదా, డాక్యుమెంట్ అనే వర్డ్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఇన్సర్ట్ మెనూలో హైపర్ లింక్ క్లిక్ చేయండి. హైపర్ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏమడుగుతుంది, మీ సిస్టంలో ఏ ఫైల్ మీరు లింక్ ఇవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెస్క్టాప్ మీద కేవీ అనే ఒక ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ని లింక్ ఇవ్వాలనుకుంటున్నాను. సో కేవీ అనే ఒక ఇమేజ్. ఓకే ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇక్కడ లింక్ ఇచ్చారో కలర్ చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో ఉన్నాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేను ఏం చేయాలనుకుంటున్నా, ఆ ఇమేజ్ ఓపెన్ చేయాలనుకోండి, కర్సర్ ఇక్కడ పెట్టగానే చూడండి అక్కడ మీకు ఒక ఇండికేషన్ వస్తుంది, కంట్రోల్ ప్లస్ క్లిక్. అంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో కంట్రోల్ కీని హోల్డ్ చేయండి, అంటే ప్రెస్ చేసి పట్టుకొని ఈ డాక్యుమెంట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఏం ఓపెన్ అయింది, సో ఆ డాక్యుమెంట్ అనే వర్డ్కి మీరు ఏదైతే ఇమేజ్ లింక్ ఇచ్చారో ఆ ఇమేజ్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది అనమాట. సో అది హైపర్ లింక్ అంటే. కాన్సెప్ట్ అర్థమైందా. ఇంకోటి చేస్తున్నాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఎలిమెంట్ అని ఉంది,
ఎలిమెంట్స్ దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి హైపర్ లింక్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి డెస్క్టాప్ మీద ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదో ఒక సంథింగ్ ఏదో ఒక అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్ అనేది ఉంది ఇక్కడ క్వశ్చన్ పేపర్. సో దాన్ని సెలెక్ట్ చేశాను. ఓకే, సో కలర్ చేంజ్ అయింది అంటే సక్సెస్ఫుల్గా హైపర్ లింక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, కీబోర్డ్లో కంట్రోల్ కీ హోల్డ్ చేసి ఆ ఎలిమెంట్ అన్నదాన్ని డబల్ క్లిక్ చేయండి. సింగిల్ క్లిక్ డబల్ క్లిక్ చూడండి డైరెక్ట్గా మీకు ఏమైంది. సో దానికి ఏదైతే మీరు లింక్ ఇచ్చారో ఆ లింక్ ఇచ్చిన ఫైల్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అది హైపర్ లింక్ అంటే, అర్థమైందా? సో ఇలా మనం హైపర్ లింక్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ హైపర్ లింక్ రిమూవ్ చేయాలనుకోండి ఇక్కడ చూడండి రిమూవ్ లింక్ అంటే ఆ కర్సర్ అనేది ఆ పర్టికులర్ ఏదైతే వర్డ్కి మీరు లింక్ ఇచ్చారో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి అగైన్ మళ్ళీ హైపర్ లింక్ లోకి వెళ్ళి రిమూవ్ లింక్ అంటే లింక్ అనేది రిమూవ్ అయిపోతుంది. అలానే ఇక్కడ డాక్యుమెంట్ అనేది కలర్ చేంజ్ అయ్యి ఉంది అంటే లింక్ అయ్యి ఉంది. హైపర్ లింక్ అనేది మనం ఎనేబుల్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, హైపర్ లింక్ ఆప్షన్కి వెళ్ళి రిమూవ్ లింక్ అన్నారనుకోండి హైపర్ లింక్ అనేది రిమూవ్ అవుతుంది. అర్థమైంది కదా హైపర్ లింక్ అనేది. సింపుల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది, మెనూ అనేది ఓపెన్ అయింది. అంటే ఈ స్టార్ట్ అనే బటన్ కి ఈ మెనూ అనేది లింక్ అయి ఉంది. సో అంటే ఇక్కడ హైపర్ లింక్ అంటే ఏంటి అంటే మనం ఏం క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవ్వాలి. జనరల్ గా వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ యాప్స్ లో చూడండి మనం క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. అంటే అది క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది అంటే అది అక్కడ హైపర్ లింక్ అంటే లింక్ అనేది అక్కడ క్రియేట్ చేశారు. అర్థమైంది కదా. సింపుల్ గా ఆ లింక్ ఆప్షన్ అనేది మన ఎంఎస్ వర్డ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి బుక్ మార్క్. సో బుక్ మార్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక డాక్యుమెంట్ ఉంది. ఇందులో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఆ కార్నర్ లో మనం చూడొచ్చు అని చెప్పాను కదా 1 అంటే ఒకటే పేజ్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాటర్ ని ఇక్కడ నుంచి వేరే పేజ్ కి పంపించాలి అంటే పేజ్ బ్రేక్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఇన్సర్ట్ లో ఇక్కడ పేజ్ బ్రేక్ ఉంది కదా, లేదంటే షార్ట్ కట్ యూస్ చేయొచ్చు అని చెప్పాను కదా, కంట్రోల్ ప్లస్ ఎంటర్ అంటే కర్సర్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి మ్యాటర్ ఏమవుతుంది నెక్స్ట్ పేజ్ కి ఆటోమేటిక్ గా షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు కర్సర్ ఇక్కడ పెట్టాను, సో కంట్రోల్ ప్లస్ ఎంటర్ అన్నాను అనుకోండి ఆటోమేటిక్ గా ఫ్రమ్ ది కర్సర్ మ్యాటర్ అనేది ఏమవుతుంది నెక్స్ట్ పేజ్ కి షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇలాగా మొత్తం ఇప్పుడు ఎన్ని పేజెస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఈ కార్నర్ లో అబ్జర్వ్ చేస్తే టోటల్ 3 పేజెస్ ఉన్నాయి. ఇక్కడ బుక్ మార్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు జనరల్ గా పెద్ద పెద్ద డైరీస్ కానీ డిక్షనరీస్ కానీ లేదంటే హోలీ బుక్స్ ఉంటాయి. హోలీ బుక్స్ అంటే బైబిల్ కానీ ఖురాన్ కానీ లేదంటే భగవద్గీత ఇలాంటి హోలీ బుక్స్ కానీ లేదంటే డిక్షనరీస్ కానీ అబ్జర్వ్ చేస్తే అవి 1000 పేజెస్ 5000 పేజెస్ అలా ఉంటాయి. అందులో మీకు ఒక థ్రెడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఎక్కువగా మన డైరీస్ చూస్తూ ఉంటాం. ఆ డైరీలో చూడండి ఒక థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే మనం ఎక్కడి వరకు అయితే పేజెస్ అనేది మనం యూజ్ చేసామో అక్కడ థ్రెడ్ అనేది ప్లేస్ చేస్తాం. సో నెక్స్ట్ టైం మనం ఏం చేయాలి, ఓపెన్ చేసినప్పుడు జస్ట్ ఆ థ్రెడ్ దగ్గర నుంచి మనం ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడ వరకు మనం డైరెక్ట్ గా వెళ్తాం. అంటే మల్టిపుల్ పేజెస్ మనం ఇలా మూవ్ చేయకుండా ఆ థ్రెడ్ యూస్ చేసి డైరెక్ట్ గా ఓపెన్ చేయొచ్చు. అంటే అది బుక్ అయితే ఓకే, అది ఫిజికల్ కాపీ అయితే అలాగే థ్రెడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పీడిఎఫ్ ఫైల్ ఒక నోట్స్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు ఇంటర్నెట్ నుంచి, అందులో 1000 పేజెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే సెకండ్ పేజ్ లో ఇక్కడ వరకు చదివాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 పేజెస్ లో 781 పేజ్ వరకు చదివారు. సో దాని తర్వాత క్లోజ్ చేసి నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఆ ఫైల్ ఓపెన్ చేశారనుకోండి బై డిఫాల్ట్ ఏమవుతుంది మనకి ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఎక్కడ ఆపారు, ఎక్కడ స్టాప్ చేశారు 781 పేజ్ దగ్గర స్టాప్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ ఫైల్ ఓపెన్ చేసి మౌస్ తోటి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి, పేజ్ డౌన్ చేసి ఆ పర్టికులర్ పేజ్ వరకు వెళ్ళాలి. ఓకే, లేదంటే అక్కడ నెంబర్స్ ఉంటాయి, పేజ్ నెంబర్స్ ఉంటాయి, ఆ పేజ్ నెంబర్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మన పేజ్కి వెళ్తాం. అలా కాకుండా డైరెక్ట్ గా నాకు ఏంటంటే నేను ఎక్కడి వరకు అయితే చదివానో అక్కడ వరకు మార్క్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 781 పేజ్ వరకు చదివాను. ఎగ్జాంపుల్ చూడండి ఈ డాక్యుమెంట్ లో నేను ఇక్కడ వరకు చదివాను. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కదా, అంటే కంప్లిమెంట్ ఈచ్ అదర్ అనేది ఇక్కడ వరకు నేను చదివాను. సో నేను ఇక్కడ వరకు మార్క్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో మనం ఎక్కడ వరకు అయితే చదివామో అక్కడ వరకు మార్క్ పెట్టుకోవడాన్ని మనం ఏమంటాం, బుక్ మార్క్. సో బుక్ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన నేమ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 అని చెప్పేసి D1 అని పెట్టుకున్నాను, లేదంటే డే 1 అని ఇచ్చాను, యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం మీరు ఏం చేశారు, ఫైల్ ఓపెన్ చేశారు, క్లోజ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత కర్సర్ ఫస్ట్ పేజ్ లో ఉంది. సో మీరు మార్క్ పెట్టుకున్నారు లాస్ట్ ఎక్కడ వరకు చదివారు. ఇప్పుడు డైరెక్ట్ ఆ లొకేషన్కి వెళ్ళాలనుకోండి సింపుల్ గా ఏం చేస్తారు, బుక్ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ చూడండి డే 1 అని ఉంది కదా, పక్కన గో టు అనే ఆప్షన్ ఉంది కదా, గో టు అని క్లిక్ చేయగానే
కర్సర్ చూడండి ఆటోమేటిక్ ఏమవుతుంది, మీరు ఎక్కడైతే లొకేషన్ పెట్టి సేవ్ చేశారో ఆ లొకేషన్కి వెళ్ళిపోతుంది. ఎలా అయితే మనకి ఫిజికల్ కాపీస్ ఏవైతే ఫిజికల్గా బుక్స్లో కానీ డైరీస్లో కానీ థ్రెడ్ యూస్ చేసి డైరెక్ట్గా ఓపెన్ చేస్తామో, అలాగే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ బుక్ మార్క్ అనే ఆప్షన్ని యూస్ చేస్తాం. అర్థమైంది కదా. సో ఇలా మనకి ఏంటంటే ఈ హైపర్ లింక్ బుక్ మార్క్ యూస్ చేసి ఏదన్నా ఫైల్ని కావాలంటే లింక్ పెట్టుకోవచ్చు. అలానే మనం ఎక్కడి వరకు చదివామో అక్కడ వరకు కూడా మనం మార్క్ పెట్టుకుని నెక్స్ట్ టైం అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అంటే మల్టిపుల్ పేజెస్ని మనం పేజ్ డౌన్ చేయకుండా సింపుల్గా మన ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇన్సర్ట్లో ఉన్న హైపర్ లింక్ అండ్ బుక్ మార్క్ ఆప్షన్. ఓకే, సో ఇందులో ఇన్సర్ట్లో మీకు ఏంటంటే ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఒకే వీడియోలో చేస్తే మీకు లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను బిట్స్ కింద కట్ చేసి వీడియో ఒక్కొక్క ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు హోమ్ అనేది ఒక వీడియోలో కంప్లీట్ అయింది, డిజైన్ లేఅవుట్ అనేది ఒక వీడియోలో కంప్లీట్ అయింది. బట్ ఇన్సర్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క వీడియో కింద తీసి పెడుతున్నాను. సో క్లియర్గా వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. ఓకే, వీడియోస్ అందరూ ఫాలో అవుతున్నారు. సో ప్లీజ్ లైక్ చేయండి, వీడియోస్ అందరూ లైక్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.